తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ లోని పలువురు ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులు, నివాసాల్లో సోదాలు జరగా బుధవారం పుష్ప 2 దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ నేపథ్యంలో హైదరాబాద్ లోని నివాసంలో నేడు తెల్లవారుజామున దాడులు చేసిన అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు రాబట్టింది. అయితే వస్తువులకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు రైడ్స్ చేశారు. నిన్న మైత్రి మూవీ మేకర్ సంస్థకు సంబంధించి మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ ఇళ్లు, కార్యాలయాలు, వారి భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను ఇన్కమ్ ట్యాక్స్ పరిశీలించారు. రెండో రోజు కూడా ఆ తనిఖీలు సాగుతున్నాయి. మరోవైపు దిల్రాజు ఆఫీస్ నివాసం, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు రెండో రోజు కూడా జరుగుతున్నాయి. దిల్రాజు కుమార్తె హన్సితారెడ్డి నివాసంలో కూడా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఐటీ అధికారుల ఆదేశాలతో వెంటనే హైదరాబాద్ రావాలని దిల్రాజు కూతురుకు ఐటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్కు వచ్చిన ఆమె ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్లోని నివాసానికి చేరుకున్నారు. హన్సితారెడ్డిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. విచారణ ఇప్పటికే ఇంట్లో డాక్యుమెంట్లను ఐటీ స్వాధీనం చేసుకుంది. హన్సితారెడ్డి నిర్మించిన చిత్రాలకు సంబంధించిన ఆదాయ వ్యయాలపై ప్రశ్నిస్తున్నారు. నిన్న దిల్రాజు నివాసంలో సోదాల్లో భాగంగా కోట్ల విలువ చేసే భూముల పత్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నోట్ల కట్టలు కూడా భారీగా ఉన్నట్లు సమాచారం. నిర్మాత దిల్రాజు భార్య తేజస్విని బ్యాంకు వివరాలు చూపించాలని ఐటీ అధికారులు కోరారు. అనంతరం ఆమెను నేరుగా బ్యాంకుకు తీసుకెళ్లి ఆమె పేరుపై ఉన్న లాకర్లను ఓపెన్ చేసి చెక్ చేశారు. అదేవిధంగా సింగర్ సునీత భర్త యజమానిగా ఉన్న మ్యాంగో మీడియా సంస్థలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వరుసగా ఐటీ రైడ్స్ నేపథ్యంలో ఇతర సినీ ప్రముఖుల గుండెల్లో కూడా గుబులు రేగుతోంది.